Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic probability law exercise 14A లోని Roman number 3లో ఫస్ట్ ప్రాబ్లం కి స్టార్ట్ చేద్దాం. ఏ డైస్ ఈజ్ థ్రోన్. సో డైస్ అనేది రోల్ చేశారు. సో మనం ఇప్పుడు వీటినన్నింటినీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ టు సిక్స్త్ వరకు. సో ఆల్సో ఫైండ్ ఏ యూనియన్ బి యూనియన్. సో వీటినన్నింటినీ ఇంటర్సెక్షన్ వీటినన్నింటినీ ఒక్కొక్క దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో సొల్యూషన్, when a die is rolled, the sample space is sample space S equals to, so 1 2 3 4 5 6. So next first one అనేది a number is less than 7. సో ఈవెంట్ అనేది, సో ఈవెంట్ ఆఫ్ నెంబర్ లెస్ దాన్ 7 ఏ, సో దీన్ని మనం ఏ అన్నారు కదా. సో ఏ ఈవెంట్. సో లెస్ దాన్ 7 అంటే 1 2 3 4 శాంపిల్ స్పేసే వస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ వన్ బి, ఏ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 7. అసలు ఈ ఈవెంటే పాసిబుల్ కాదు. సో దిస్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్. సో ద ఈవెంట్ ఆఫ్ నెంబర్ గ్రేటర్ దాన్ 7 ఈజ్ less than b equals to pi mt. So next is C, multiples of 3. So the event of number to the multiple of 3 is, సో 3తో మల్టిప్లై అయ్యే అవుట్కమ్స్ని తీసుకోవాలి. సో ఏమవుతుంది, 3తో 3 మల్టిప్లై అవుతుంది, మళ్ళీ 6. సో ఈ శాంపిల్ స్పేస్లో. సో నెక్స్ట్ స్పేస్ ఫోర్త్ వన్. సో ద ఈవెంట్ ఆఫ్ నెంబర్ లెస్ దాన్ 4 ఈజ్ d ఈక్వల్స్ టు less than 4. సో 1 2 3. సో ఈక్వల్ టు అనలేదు, సో కాబట్టి ఓన్లీ లెస్ దాన్. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్. సో ఈవెంట్ ఆఫ్ నెంబర్, సో an even number, సో an even number greater than 4. సో గ్రేటర్ దాన్ 4 ఈవెన్ నెంబర్ ఉండాలి. సో మన ఈవెంట్ అనేది ఈ. సో గ్రేటర్ దాన్ 4 కంటే ఈవెన్ నెంబర్ ఉండేది 6. సో కాబట్టి ఓన్లీ 6. సో ఏ నెంబర్ ఈజ్ నాట్ లెస్ దాన్ 3. సో సిక్స్త్ వన్. సో ఈవెంట్ not less than 3 is, సో ఎఫ్. సో నాట్ లెస్ దాన్ అంటే 2 కంటే లెస్ దాన్ నెంబర్స్ తప్ప కదా. సో 2 కంటే లెస్ దాన్ నెంబర్స్ 3 4 5 6. సో ఇందులో మళ్ళీ ఎఫ్ డాష్ ఉంది. సో ఎఫ్ డాష్ ఏమవుతుంది, సో ఈ నెంబర్స్ తప్ప. సో కాబట్టి 1 2. సో నౌ ఇప్పుడు మనం ఏ ఇంటర్సెక్షన్, ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, వీటినన్నిటిని కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఫస్ట్ ఏ 1 2 3 4 5 6. సో యూనియన్ అండ్ బి అంటే పై. సో మనకి ఇక్కడ ఓన్లీ ఏ యూనియన్ చేస్తున్నాం కాబట్టి 3 4 5 6. సో నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు
సో 1 2 3 4 5 6 ఇంటర్సెక్షన్ పై. సో ఎంటీ సెట్ పై. సో ఎంటీ సెట్ పై అంటే జీరోనే కదా. సో మనకి ఇక్కడ పై ప్రాబబిలిటీ. సో నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది బి యూనియన్ సి. సో బి పై సి అనేది మల్టిపుల్స్ ఆఫ్ 3. సో యూనియన్ సో 3 కామా 6. సో నెక్స్ట్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్. సో ఈ ఎంత మనకి ఓన్లీ గ్రేటర్ దాన్ 4 ఈవెన్ నెంబర్. సో 6 ఇంటర్సెక్షన్ ఎఫ్ అనేది 3 4 5 6. సో కామన్గా ఉండేది ఇందులో మనకి 6 ఒకటి. సో 6. నెక్స్ట్ బి డి ఇంటర్సెక్షన్ ఎఫ్ ఈ. డి ఇంటర్సెక్షన్ ఈ ఏ మైనస్ సి డి మైనస్ ఈ. సో వీటిని ఫైండ్ అవుట్ చేయాలి. సో డి ఇంటర్సెక్షన్ ఈ ఈక్వల్స్ టు, సో డి వచ్చి 1 2 3. ఈ వచ్చి ఓన్లీ 6. సో ఇంటర్సెక్షన్ ఏమీ కామన్ లేదు పై. సో ఏ మైనస్ సిని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ ఏంటి మనకి టోటల్ శాంపుల్ స్పేస్ కదా, 1 2 3 4 5 6. సి అనేది సో మైనస్ 3 6. సో ఈ 3 6ని యాక్సెప్ట్ చేసి మిగిలిన వాల్యూస్ని రాసేద్దాం. సో 1 2 4 5. సో నెక్స్ట్ డి మైనస్ ఈ. సో డి ఏంటి మనకి 1 2 3. సో ఈ 6 ఓన్లీ. సో మనకి ఇక్కడ ఏమీ మైనస్ చేయడానికి లేదు. సో ఎంటీ. సో మళ్ళీ సో 6 మైనస్ చేయడానికి లేదు. సో కాబట్టి సో ఎంటీ ఎలా అవుతుంది. సో ఈ మిగిలింది డి వాల్యూస్ రాసేయాలి. సో 1 2 3. సో నెక్స్ట్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్ డాష్. సో ఈ 6 ఎఫ్ డాష్ ఏంటి మనకి 1 2 కదా. సో లెస్ దాన్, సో ఎఫ్ డాష్ ఈక్వల్స్ టు 1 2. సో ఇంటర్సెక్షన్ ఏం కామన్ లేదు. సో పై. సో నెక్స్ట్ ఎఫ్ డాష్ ఈక్వల్స్ టు, సో 1 2 ఫైండ్ అవుట్ చేసాం కదా. సో దిస్ ఈస్ ద సొల్యూషన్. సో అర్థమైంది కదా. డైస్ త్రో అయితే వీటిని ఈవెంట్స్ని ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. 3 కాయిన్స్ ఆర్ టాస్డ్. డిస్క్రైబ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్. సో ఈ ఈవెంట్స్ అనేది మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ అని ఎగ్జాస్టివా, సో నాట్ మ్యూచువలీ ఎగ్జిస్టివా. ఏ ఈవెంట్స్ అనేది 3 కాయిన్స్ అనేది టాస్ చేస్తే మనం ఒక్కొక్కటైనా కనీసం దీనికి ఎగ్జాంపుల్స్గా ఇవ్వాలి అనమాట. ఏవేవి మనకి ఇక్కడ ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తాయి. సో సొల్యూషన్. when 3 coins are tossed. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శాంపుల్ స్పేస్ని రాసుకుందాం. when 3 coins are the sample space ఎస్ ఈక్వల్స్ టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 కాయిన్స్ మీద కూడా హెడ్ వచ్చినప్పుడు, సో ఫస్ట్ 2 కాయిన్స్ హెడ్ వచ్చి టైల్స్ వస్తాయి. సో ఫస్ట్ టైల్స్ హెడ్. సో ఫస్ట్ టైల్స్ వచ్చి 2 హెడ్స్ వస్తాయి. సో 1 హెడ్ వచ్చినప్పుడు, సో నెక్స్ట్ సెకండ్ టైం హెడ్ వస్తే, సో నెక్స్ట్ థర్డ్ టైం హెడ్ వచ్చినట్లయితే మిగిలిన 2 టైమ్స్ టైల్స్. సో మళ్ళీ టెయిల్.
సో టోటలీ మనకి ఇక్కడ సో 3 to the power of 2 1 2 సో 2 to the power of 3 1 2 3 4 7 8 సో 2 cube 8. సో ఇప్పుడు మనం ఒక్కొక్క ఈవెంట్స్కి మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఏదైనా కండిషన్స్ని. సో ద 2 events which are mutually exclusive. So first of all, mutually exclusive, exhaustive. సో మ్యూచువలీ ఎగ్జిస్టివ్ అంటే ఎక్స్క్లూజివ్ అంటే మనకి ఏవైనా 2 ఈవెంట్స్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఎంటీ అయినట్లయితే మనం ఈ 2 ఈవెంట్స్ని మనం ఏమంటాము మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ అంటాం కదా. సో అదేవిధంగా ఎగ్జాస్టివ్ అంటే ఏ యూనియన్ బి ఈక్వల్ టు టోటల్ శాంపిల్ స్పేస్ కనుక అయినట్లయితే మనం దీన్ని ఎగ్జాస్టివ్ అంటాం. సో ఈ 2 కండిషన్స్ కలిపి సాటిస్ఫై అయితే మనం దీన్ని మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జిస్టివ్ అంటాం కదా. సో మనం ఇంట్రడక్షన్ వీడియోలో డిస్కస్ చేసాం. సో మరొకసారి చెప్పుకుందాం. సో ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అంటే మనకి ఇక్కడ పర్టికులర్గా ఈ ఎగ్జాంపులే ఇవ్వండి అని చెప్పలేదు. సో మన ఇష్టం ఏ ఎగ్జాంపుల్స్ అయినా మనం వీటిని తీసుకోవచ్చు అనమాట. అంటే మనం ఇక్కడ ఇంప్రూవ్ చేయాలి. మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు పై అని, ఎగ్జాస్టివ్ అన్నట్లయితే ఏ యూనియన్ బి అనేది శాంపుల్ స్పేస్కి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో ఈ విధంగా ప్రూవ్ చేసే ఏ ఎగ్జాంపుల్స్ అయినా మనం తీసుకోవచ్చు. సో నాట్ అన్నట్లయితే శాంపుల్ స్పేస్ అవుతుంది. సో ఎంటీ సెట్ కాకుండా ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఎగ్జాస్టివ్ అయినట్లయితే మనం ఏ యూనియన్ బి అనేది శాంపుల్ స్పేస్ టోటల్ శాంపుల్ స్పేస్కి వచ్చేటట్టు ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ని తీసుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ 2 ఈవెంట్స్ విచ్ ఆర్ మ్యూచువలీ ఎక్స్క్లూజివ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఈవెంట్స్ అనేది తీసుకుందాం. సో ఏ గెట్టింగ్ at least 2 heads. సో మనం ఈ 2 ఈవెంట్స్ని ఎలా తీసుకోవాలి, మనకి ఏ ఇంటర్సెక్షన్ బి అనేది పై అవ్వాలి అంతే. సో ఇది మీనింగ్ ఏంటి, దీనికి గెట్టింగ్ అట్లీస్ట్ 2 heads అంటే దిస్ మీన్స్ 2 or 3 heads అంతే కదా. అట్లీస్ట్ అంటే మినిమం మనకి ఎన్ని హెడ్స్ ఉండాలి, 2 heads ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు. సో 2 కంటే తక్కువ కాకూడదు. సో నెక్స్ట్ బి అనేది గెట్టింగ్ అట్లీస్ట్ at least 2 tails. సో హెడ్స్ ఉన్నా టైల్స్ ఉన్నా మనకి ఇది పై అవుతుంది. సో ఎంటీ సెట్ అవుతుంది. అంటే దిస్ మీన్స్ రిపీట్ కాదు చూడండి, ఇప్పుడు 2 or 3 టైల్స్. సో మనకి ఇక్కడ 2 కంటే టైల్స్ ఎక్కువ ఉండొచ్చు, 3 అయినా ఉండొచ్చు. సో ఇప్పుడు ఈవెంట్స్ అనేది ఏమవుతాయి, సో 2 heads ఉండాలి. సో 2 heads. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ HHT, సో THH, సో సెకండ్ టైం TH. సో 3 కూడా ఉండొచ్చు కదా హెడ్స్ అనేది. సో హెడ్. సో ఇది కూడా అవుతుంది. సో బి ఈవెంట్ అనేది 2 tails ఉండాలి. సో 2 tails TTH, సో నెక్స్ట్ HTT, నెక్స్ట్ మిడిల్లో హెడ్. సో టైల్స్ 3 అయినా ఉండొచ్చు కదా. సో 3. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏవైనా కామన్ ఉన్నాయా, లేదు కదా. సో ఇప్పుడు మనం మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు పై అని ప్రూవ్ చేయాలి. సో పై అయినా అంతే. సో దేర్ ఫోర్ ఏ అండ్ బి ఆర్ మ్యూచువలీ ఎక్స్క్లూజివ్. సో అర్థమైంది కదా ఇది. సో మనం అన్నిటినీ ప్రూవ్ చేయాల్సిన
అవసరం లేదు. ఏదైనా ఒక ఎగ్జాంపుల్‌ని తీసుకొని మనం ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో, మీరు ఏ ఈవెంట్స్ అయినా తీసుకోవచ్చు. సో, ఇదే అది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ సపోజ్ గెట్టింగ్ ఎ నో హెడ్ తీసుకున్నామనుకోండి. సో, ఇది ఇంకా ఈజీగా అయిపోతుంది. సో, ఏ అనేది గెట్టింగ్ ఏ నో హెడ్స్. నో హెడ్స్ అన్నట్లయితే టెయిల్స్. సో, అదే గెట్టింగ్ ఏ నో హెడ్ నో టెయిల్ తీసుకున్నామనుకోండి హెడ్ అవుతుంది. సో, ఇది ఏ ఇంటర్సెక్షన్ బి చేసామంటే మనకి ఈజీగా పై అయిపోతుంది. సో, మీకు ఏ ఎగ్జాంపుల్ ఇష్టమైతే ఆ ఎగ్జాంపుల్స్‌ని తీసుకొని మీరు ప్రూవ్ చేయొచ్చనమాట. సో, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి మనకి 3 ఈవెంట్స్ విచ్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్‌తో పాటు ఎగ్జాస్టివ్ కూడా అవ్వాలి. సో, 3 ఈవెంట్స్ ఆర్ second one 3 events that are mutually exclusive and exhaustive. సో, మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ 3 ఈవెంట్స్ అనేది. సో, అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? 3 ఈవెంట్స్ ఏ, బి, సి తీసుకున్నామనుకోండి. ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ సి, సి ఇంటర్సెక్షన్ ఏ. ఈ 3 కలిపి మనం పై అని ప్రూవ్ చేయాలి. సో, నెక్స్ట్ మళ్ళీ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్స్ టు శాంపుల్ స్పేస్ టోటల్. ఈ కండిషన్ వచ్చేటట్టు మనం ఎగ్జాంపుల్ని తీసుకోవాలి. సో, ఏ అనేది ఏమవుతుంది మనకి ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. సో, నేనైతే గెట్టింగ్ నో హెడ్స్. సో, హెడ్స్ అనేవి లేకుండా తీసుకుంటున్నా ఏ అనేది. సో, బి అనేది ఏం తీసుకుంటున్నామంటే గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ 1 హెడ్. సో, మనకి ఇక్కడ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాకూడదు, ఎగ్జాస్టివ్ అవ్వాలి. సో, 3 ఈవెంట్స్ అనేది మ్యూచువల్లీ ఎగ్జిస్టివ్తో పాటు ఎగ్జాస్టివ్ అవ్వాలి. సో, సి గెట్టింగ్ అట్లీస్ట్ 2 హెడ్స్. అట్లీస్ట్ 2 హెడ్స్ అంటే మనం ఇందులో 3 హెడ్స్ కూడా ఉండొచ్చు కదా, మీనింగ్ అట్లీస్ట్ అంటే. సో, కాబట్టి ఇలా తీసుకుంటున్నాం. సో, అంటే ఏ గెట్టింగ్ నో హెడ్, అసలు హెడ్డే ఉండకూడదు అంటే ఓన్లీ 3 టైమ్స్ టాస్ చేస్తే టైల్స్ రావాలి. సో, బి అనేది ఏంటి గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ 1 హెడ్. సో, 1 హెడ్ కంపల్సరీ ఉండాలి. వీటి యొక్క ఈవెంట్స్ ఏమవుతుంది హెడ్ టెయిల్. సో, టెయిల్ 2 టైమ్స్ హెడ్, 1 టైమ్ హెడ్. సో, నెక్స్ట్ మిడిల్లో ఒకసారి హెడ్. సో, ఇది బి అవుతుంది. సి అనేది మనకి అట్లీస్ట్ 2 హెడ్స్ ఉండాలి. 2 హెడ్స్ ఉండాలి, దానికంటే ఎక్కువైనా ఉండొచ్చు. సో, కాబట్టి 3 హెడ్స్ తీసుకోవచ్చు. సో, 2 హెడ్స్ 1 టెయిల్. సో, టెయిల్ 2 హెడ్స్. సో, సెకండ్ టైమ్ హెడ్ టెయిల్ హెడ్. సో, ఇప్పుడు మనం యూనియన్ని ఇంటర్సెక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో, ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసామంటే ఈ మూడిట్లో కూడా ఏది కామన్ లేదు. సో, కాబట్టి మనకి ఇదేమవుతుంది ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ సి, సి ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్స్ టు పై. అండ్ సో, ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్స్ టు ఎస్ అవుతుంది చూడండి. సో, టోటల్ ఈ కౌంట్ చేస్తాం 1 2 3 4 5 6 7 8. సో, టోటల్ శాంపుల్ స్పేస్ మనకి వచ్చేసాయి కదా. సో, ఎస్ therefore A, B, C are mutually exclusive and exhaustive. So, mutually exclusive and exhaustive. సో, అర్థమైంది కదా. సో, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి
Two events that are not mutually exclusive. Two events మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే మనం ఎంటీ సెట్ చూపించాలి. నాట్ అంటే సో ఇది ఎంటీ సెట్ కావు అని ప్రూవ్ చేస్తే సరిపోతుందా? సో దీనికోసం నేను తీసుకునే ఎగ్జాంపుల్స్ వచ్చి ఏ గెట్టింగ్ ఏ ఈవెంట్ అనేది గెట్టింగ్ అట్ మోస్ట్ 2 tails అంటే దీని మీనింగ్ ఏంటి? అట్ మోస్ట్ అంటే 2 tails కన్నా కూడా సో 1 tail ఉండాలి. సో 1 tail కంటే కూడా సో 2 tails అట్ మోస్ట్. సో 2 tails దానికంటే తక్కువ ఉండాలి. సో 2 tails కంటే ఎక్కువ ఉండకూడదు అంతే. సో బి అంటే గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ 2 tails. సో మనం ఎగ్జాక్ట్గా 2 tails ఉండే ఈవెంట్ని బి అనేది తీసుకోవాలి. సో ఏ ఈక్వల్స్ టు గెట్టింగ్ 2 tails. సో అసలు టైల్ లేకపోయినా పర్వాలేదు. సో కంపల్సరీ 2 tails అనేది అంటే 1 కంటే 1 0 ఉండాలి అని. సో 2 ఉండాలి, 1 2 1 0. సో 2 1 tail. సో టైల్స్ వచ్చే ఈవెంట్స్ హెచ్టిటి, సో టిహెచ్టి, సో టిటిహెచ్. సో 2 కంటే తక్కువ 0 ఉన్నా పర్వాలేదు అట్ మోస్ట్ అంటే. సో బి ఈక్వల్స్ టు ఎగ్జాక్ట్లీ 2 tails. సో 2 tails కంపల్సరీ. సో టైల్ హెడ్, సో టైల్ హెడ్ టైల్. సో ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇది మనం నాన్ ఎంటీ సెట్ కాకపోతే మనకి ఇవి నాట్ మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ కదా. సో ఇందులో కంపల్సరీ కామన్గా ఉంది చూడండి, హెడ్ టైల్. సో ఈ 3 ఈవెంట్స్ కామన్. సో మనకి ఇప్పుడు ఇది మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ కాదు. సో హెచ్టిటి, టిటిహెచ్, సో టిహెచ్ టి. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎంటీ. So therefore A and B are not mutually exclusive. So next, fourth one. Two events which are mutually exclusive but not exhaustive. సో మ్యూచువలీ ఎగ్జిస్టివ్ అని ప్రూవ్ అయితే చాలు, ఎగ్జాస్టివ్ కాకూడదు. సో 2 ఈవెంట్స్ విచ్ ఆర్ మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ బట్ నాట్ ఎగ్జాస్టివ్. సో ఎలా ఉండాలి? సో 2 ఈవెంట్స్ ఏ బి అనుకుందాం. సో ఏ ఇంటర్సెక్షన్ బి అనేది పై అవ్వాలి. సో దీంతోపాటు ఏ యూనియన్ బి అనేది శాంపుల్ స్పేస్ రాకూడదు, నాట్ ఈక్వల్ టు రావాలి. సో ఇలా అయినట్లయితే మనం వీటిని మ్యూచువల్లీ ఎగ్జిస్టివ్ అవుతుంది కానీ ఎగ్జాస్టివ్ కాదు. సో దీనికోసం ఎగ్జాంపుల్గా గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ 1 head. సో 1 head ఉండేది ఎగ్జాక్ట్గా తీసుకుందాము. సో నెక్స్ట్ బి అనేది గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ 2 heads. సో ఇప్పుడు మనకి ఇక్కడ 1 head ఉండేది 2 head ఉండేది తీసుకుంటాము. సో మనం ఇక్కడ ఎస్ రావడానికి ఏమేమి ఉండాలి? హెడ్ 3 heads ఉండాలి, 3 tails ఉండాలి. సో రాదు. సో శాంపుల్ స్పేస్ సో ఇది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయితే అవుతుంది, కాకపోతే ఎగ్జాస్టివ్ కాదు. సో ఏ ఈక్వల్ టు ఈవెంట్ ఏంది? 1 head ఉండాలి. సో హెడ్ ఫస్ట్ టైం
సో థర్డ్ టైం హెడ్ ఉన్నప్పుడు, సో సెకండ్ టైం హెడ్ ఉన్నప్పుడు. సో బి అనేది 2 హెడ్స్ ఉండాలి. సో హెడ్ హెడ్ టెయిల్. సో టెయిల్ హెడ్ హెడ్. సో మిడిల్లో టెయిల్. సో ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఏమవుతుంది మనకి పై. సో ఏ యూనియన్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు శాంపిల్ స్పేస్, అంతే కదా. సో మనకి ఇక్కడ అన్ని శాంపిల్ స్పేస్ ఉన్నాయి, 6 శాంపిల్ స్పేస్ ఉన్నాయి, 2 శాంపిల్ స్పేస్ అనేవి మిస్ అయింది కదా. సో కాబట్టి ఇది శాంపిల్ స్పేస్కి ఈక్వల్ కాలేదు. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎస్. డోంట్ ఇంక్లూడ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఇందులో మనకి పాసిబుల్ అవుట్కమ్స్ అయితే లేదు. సో దేర్ ఫోర్ ఏ అండ్ బి ఆర్ మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ but not exhaustive. So next, fifth one, 3 events are mutually exclusive but not exhaustive. సో మనకి 3 ఈవెంట్స్ అనేవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అవ్వాలి, సో ఎగ్జాస్టివ్ కాకూడదు. అంటే శాంపిల్ స్పేస్ అనేది ఏ యూనియన్ బి యూనియన్ సి అనేది మనకి శాంపిల్ స్పేస్కి ఈక్వల్ కాకూడదు. సో ఫిఫ్త్ వన్, 3 ఈవెంట్స్ దట్ ఆర్ mutually but not exhaustive. సో అంటే సేమ్ ఫోర్త్ వన్ ఏ విధంగా ప్రూవ్ చేసామో అదే విధంగా ప్రూవ్ చేయాలి. సో ఏ ఈక్వల్స్ టు ఏ గెటింగ్ ఎగ్జాక్ట్లీ 1 tail. సో ఎగ్జాక్ట్లీ 1 tail. బి అనేది గెటింగ్ ఎగ్జాక్ట్లీ 2 tails. సో అసలు ఇది కామనే కాదు కదా, సో పై అయిపోతుంది. సో నాట్ టెయిల్. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. సో సి అనేది ఇప్పుడు మనం 3 tails ఉండేది తీసుకుందాం, గెట్టింగ్. సో ఇప్పుడు ఇదేమవుతుంది గెటింగ్ ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మిస్ అయింది, ఒక నిమిషం. సో గెటింగ్ ఎగ్జాక్ట్లీ 1 tail, గెటింగ్ ఎగ్జాక్ట్లీ 2 tails. సో ఎగ్జాక్ట్లీ 3 tails. సో 3 tails. సో ఇప్పుడు మనకి ఈ ఈవెంట్స్ అనేది ఏమవుతాయి, ఏ ఈక్వల్స్ టు, సో 1 tail ఉండాలి, హెడ్ టెయిల్. సో టెయిల్ హెడ్ హెడ్. సో సెకండ్ టైం టెయిల్. సో బి అనేది గెట్టింగ్ 2 tails. సో ఫస్ట్ టైం హెడ్ హెడ్. సో టెయిల్ టెయిల్ హెడ్. సో సెకండ్ టైం హెడ్. సో సి అనేది ఏమవుతుంది, సో 3 tails, ఓన్లీ టెయిల్ టెయిల్ టెయిల్. సో ఇప్పుడు ఈ మూడిట్లో మనకి ఏది కామన్ లేదు కదా. సో ఇప్పుడు ఇది ఏమవుతాయి, ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ సి, సి ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్స్ టు పై. సో అన్నీ ఎంటీ. సో నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్స్ టు ఎస్ అవుతుందా కదా. సో అవ్వదు, ఎందుకంటే ఇక్కడ మనకి 3 heads అయితే లేదు. సో ఇక్కడ ఓన్లీ 7 శాంపుల్ స్పేస్ మాత్రమే ఉన్నాయి. సో టీ టెయిల్స్, సో 2 tails ఉన్నాయి, హెడ్. సో హెడ్ హెడ్ టెయిల్. సో టీ హెడ్ హెడ్. సో హెచ్ టీ హెచ్. సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎస్, ఎందుకంటే మనకి ఇక్కడ ఒక అవుట్కమ్ అనేది మిస్సింగ్, ఆల్ ఇంక్లూడింగ్ పాసిబుల్ లేదు. సో కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎస్. దేర్ ఫోర్ ఏ బి సి ఆర్ మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ but not exhaustive.
అర్థమైంది కదా. సో ఈ ప్రాబ్లం. సో ఇన్ దిస్ వీడియో వీ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్స్ ఫస్ట్ అండ్ రోమన్ నెంబర్ 3లోని ఎక్సర్సైజ్ 14Aలో ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈజీ ఇంటర్ మ్యాథ్స్. థ్యాంక్ యూ.